రాష్ట్ర బీజేపీలో కీలక నేతలుగా ఉన్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య వర్గపోరు నడుస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ 4 వర్గాలుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. నలుగురు నేతలు ఒకరంటే ఒకరికి పడటం లేదంటున్నారు క్యాడర్. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదంటున్నారు. అందరూ కలిసి పనిచేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించినా నేతల తీరు మారడం లేదంటున్నారు కార్యకర్తలు. పార్లమెంటు ఎన్నికల్లోనైనా కలిసి పనిచేయాలంటున్నారు క్యాడర్. రాష్ట్ర బీజేపీలో కీలక నేతలుగా ఉన్న కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య వర్గపోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ 4 వర్గాలుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. నలుగురు నేతలు ఒకరంటే ఒకరికి పడటం లేదంటున్నారు క్యాడర్. నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదంటున్నారు. అందరూ కలిసి పనిచేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించినా నేతల తీరు మారడం లేదంటున్నారు కార్యకర్తలు. పార్లమెంటు ఎన్నికల్లోనైనా కలిసి పనిచేయాలంటున్నారు క్యాడర్. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కమలంలో వర్గపోరుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చంద్రిక, భారతీయ జనతా పార్టీలో ఆ నలుగురు అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. పార్టీ కేడర్లో కూడా ఈ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఆ తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అట్లనే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఈ నలుగురు మధ్య గ్యాప్ ఉన్నది. ఈ నలుగురు కూడా వర్గపోరు ఉన్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. దీంతో పార్టీ అనుకున్నంతగా బలోపేతం కావడం లేదన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 30 నుంచి 30 సీట్లు సాధిస్తామనేది భారతీయ జనతా పార్టీ సర్వేలో వచ్చినటువంటి రిపోర్టు. కానీ టికెట్ల కేటాయింపుల్లో ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతకు టికెట్ ఇవ్వలేదని మరొక వర్గం నేత అలక చెందారు. అట్లనే కొంతమందికి టికెట్లు ఇచ్చారు, మరి కొంతమందికి బీఫామ్లు ఇచ్చారు. మనం చూసినాం అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉందనేది. సో ఈ నలుగురు నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ కారణంగానే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితి వచ్చిందనేది బీజేపీలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తూ వస్తుంటారు. సో ఈ నేతలు ఇప్పటికీ కలవడం లేదు. ఈ నలుగురు నేతలు కలిసి ఒకే వేదికను పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు బీజేపీలో లేదు. సో ఇప్పుడో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతకుముందో ఉంది తప్ప ఈ మధ్య కాలంలో ఈ నలుగురు నేతలు కలిసి కేడర్ తోటి సమావేశాలు కానీ రాష్ట్ర పార్టీ పటిష్టత కోసం ప్రయత్నాలు కానీ చేసినట్టుగా మనకి ఎక్కడ కనపడదు. బీజేపీ ఆఫీస్కి వచ్చినా ఎడమకం పెడమకం అన్నట్టుగానే ఈ నలుగురు నేతలు వ్యవహరిస్తున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్లో టార్గెట్ 10 ఎంపీ సీట్లను పెట్టుకున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు గత నెలలో 10 సీట్లను టార్గెట్గా పెట్టుకొని 30% మేర ఓట్లు సాధించాలని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ నేతల మధ్య మాత్రం గ్యాప్ అనేది పీక్స్కి వెళ్ళింది. ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్గా నేతలు ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారంటే కిషన్ రెడ్డి వర్గంగా కొంతమంది నాయకులు ఉన్నారు పార్టీలో. అది కీలక పదవుల్లో ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డి వర్గంగా కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు. అట్లనే లక్ష్మణ్కి సంబంధించి లక్ష్మణ్కు వర్గంగా కొంతమంది నేతలు ఉన్నారు. అట్లనే బండి సంజయ్కి సంబంధించి బండి సంజయ్ వర్గంగా కొంతమంది నేతలు కార్యకర్తలు ఉన్నారు. ఇంకొక వైపు ఈటల ఉంటే ఈటలకు తర్వాత ఆయనకు కొంతమంది నేతలు కార్యకర్తల వర్గంగా ఇట్లా ఒక 4-5 కనిపిస్తే పలానా నాయకుడు పలానా వర్గంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో ఉంది. దీనికి జాతీయ నాయకత్వం గతంలో కూడా చాలాసార్లు చెప్పింది, మీరు కలిసి పనిచేయాలని సూచించింది. సమన్వయంతో పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటి చాలాసార్లు బీజేపీ జాతీయ నాయకత్వం సూచించింది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు 3 ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. అందులో ఒకరు సునీల్ బన్సల్, ఆయన పెద్ద టాస్క్ మాస్టర్గా పేరుంది. ఉత్తరప్రదేశ్లో పనిచేశారు, 2 సార్లు అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారనే పేరుంది. ఇంకొక వైపు తరుణ్ చుగ్ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. సహా ఇన్ఛార్జిగా అరవింద్ మీనన్ ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా బీజేపీ నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. నేతలు కలిసి పనిచేయాలి అనేటువంటి సూచన కూడా చేయలేకపోతున్నారు. అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ చాలా తీవ్రంగా వెళ్ళాయి. కాబట్టి పార్టీకి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేతలు కలిస్తే తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీలో అనుకున్నటువంటి లక్ష్యం 10 పార్లమెంటు సీట్లను గెలవడం అనేది అసాధ్యం అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్లో
కాంగ్రెస్లో కూడా ఆ విధంగా ఉంటుంది, అంటే కలిసి పనిచేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, మిగతా పార్టీలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి జాతీయ రాష్ట్ర వారాల ఇన్ఛార్జీలు కొంత సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ నలుగురు నేతలు కూడా కలిస్తే కనుక ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవుతామనేటువంటి ధీమాతోటి బీజేపీ కేడరు నాయకులు ఉన్నారు. చంద్రిక.